Hi students, in the last class we have discussed about various types of plans. In this class we are going to discuss about levels of planning. Dear students, levels of planning means టాప్ లెవెల్లో ఒక ప్లానింగ్ ఉంటుంది, దాన్ని స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటాము. మిడిల్ లెవెల్లో ఒక ప్లానింగ్ ఉంటుంది, దాన్ని టాక్టికల్ ప్లానింగ్ అంటాము. లోవర్ లెవెల్లో ఒక ప్లానింగ్ ఉంటుంది, దాన్ని ఆపరేషనల్ ప్లానింగ్ అంటాము. సో వాటినే విత్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డయాగ్రామ్ వేసి మీకు అర్థం అవడానికి మీరు చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. అర్థమయ్యేలా మీకు చెప్పడానికి కైండ్లీ పే యువర్ అటెన్షన్ ఫర్ 10 minutes. థ్యాంక్ యూ. నౌ ఐ విల్ షేర్ ద ఫైల్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్, లెవెల్స్ ఆఫ్ ప్లానింగ్. మరొకసారి మీకు లెవెల్స్ అంటే లెవెల్స్ ఆఫ్ ప్లానింగ్ ముందు మనము ఒక డయాగ్రామ్ వేసుకోవాలి. ఆ డయాగ్రామ్ ఏమంటే సేమ్ దానికంటే ముందు మీకు ఒక చూపిస్తాను. దట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి ఒకసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ చూడండి అన్నట్టు. సో వీళ్ళంతా కూడాను చీఫ్ జనరల్ మేనేజర్ వరకు మనం జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకే, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ గా చెప్పొచ్చు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో తర్వాత ఇది కదలడానికి రాదు, నెక్స్ట్ క్లియర్ చేయాలి అంటే ఓకే, సారీ, ఇంకోసారి. నెక్స్ట్ ఏమి టాప్ లెవెల్ అయిపోయింది కదా. తర్వాత ఐ విల్ రైట్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ నుంచి పెన్. సో వీటి నుంచి మనం ఇక్కడ వరకు ఏమనుకోవచ్చు, మిడిల్ లెవెల్ అనుకోవచ్చు, అంటే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, రైట్. సో తర్వాత ఇక్కడ నుంచి లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. అంటే ఇదంతా వీళ్ళంతా కూడా లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. అంటే ఒక గవర్నమెంట్ స్థాయిలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ జస్ట్ మీకు అర్థం కావడానికి అది చెప్తూ ఉన్నాను. క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. సో అదే మనం ఒక వ్యాపారానికి సంబంధించి వస్తే, వ్యాపారానికి సంబంధించి సో ఎలా ఉంటారు, ఫస్ట్ ఇక్కడ సిఇఓ లేదా మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. దీన్ని మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అనొచ్చు. ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్, పిఎం అంటే ఓకే, మార్కెటింగ్ మేనేజర్, అదేవిధంగా ఫైనాన్స్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ఇట్లా ఉంటారు. మనం ఇది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్, అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్, అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్, తర్వాత సూపర్వైజర్స్, వర్కర్స్, ఇట్లా ఉంటారు లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇట్లా జస్ట్ ఇట్లా క్లిక్ చేసిందంటే ఈ ఏరియా అంతా కూడా 80% ఉంటుంది, వీళ్ళంతా కూడా థింకింగ్ చేస్తారు అని చెప్పాను. వీళ్ళు రెండు పనులు ఉంటాయి, అంటే థింకింగ్, డూయింగ్. 50% 50%. అంటే ఈ భాగం అంతా నేను ఏమని చెప్తున్నాను, డూయింగ్ అని అర్థం, పనులకు సంబంధించి. ఇదంతా కూడా థింకింగ్ అనమాట. ఈ సైడ్ అంతా థింకింగ్ డూయింగ్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ 50% థింకింగ్ ఉంటుంది, మిడిల్ లెవెల్లో 50% థింకింగ్ ఉంటుంది, 50% డూయింగ్ ఉంటుంది.
అదే లోవర్ లెవెల్కి వచ్చేసరికి 80% డూయింగ్ ఉంటుంది, ఇక్కడ 20% థింకింగ్ ఉంటుంది. అంటే ఎక్కువ ఆలోచించరు లోవర్ లెవెల్ మేనేజ్ వాళ్ళు. మిడిల్ లెవెల్ వాళ్ళు 50-50 అనమాట. టాప్ లెవెల్ వాళ్ళు 80% థింకింగే ఉంటుంది. ఓకేనా? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక్కటి మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. కాబట్టి ఇక్కడ స్ట్రాటజిక్ ప్లాన్ అని అర్థం. టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఏముంటుందని చెప్తున్నా నేను. టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో స్ట్రాటజిక్ ప్లానింగ్, ఇక్కడ టాక్టికల్ ప్లానింగ్, ఇక్కడ ఆపరేషనల్ ప్లానింగ్. ఆపరేషనల్ డియర్ స్టూడెంట్స్, లాంగ్ టర్మ్ గోల్స్ కి సంబంధించింది ఇది ఎల్టి. ఇది మీడియం టర్మ్ గోల్స్ అనమాట, జిఓఏఎల్ఎస్. ఇది ఆపరేషనల్ అంటే షార్ట్ టర్మ్ గోల్స్. తర్వాత డే టు డే యాక్టివిటీస్. ఒరే సమ్రాన ఎవరో సైలెంట్ గా ఉండరా, ఎందుకురా మొబైల్ టచ్ చేస్తావు నువ్వు? ఓకే, రైట్. సో స్ట్రాటజిక్ గోల్స్ లాంగ్ టర్మ్, టాక్టికల్ మీడియం టర్మ్, ఆపరేషనల్ షార్ట్ టర్మ్. సో లెవెల్స్ ఆఫ్ ప్లానింగ్ చూస్తే చూడండి, స్ట్రాటజిక్ ప్లానింగ్. ఓకే, ఒక్క నిమిషం. మీరు అనవసరంగా మొబైల్ టచ్ చేస్తూ అది ఒకటి అనోటేషన్ అని ఉంటుంది, దాన్ని అనవసరంగా టచ్ చేస్తారు, దానివల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట ఇది. ఓకే ఓకే ప్లానింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అక్కర్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అలైనింగ్ విత్ ద మేనేజ్మెంట్ హైరార్కీ. మేనేజ్మెంట్ హైరార్కీ అంటే చెప్పాను కదా, నిచ్చెన లాగా. టిఎం ఓకే, ఎల్ టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్, అది హైరార్కీ అంటే. ఈచ్ లెవెల్ సర్వ్స్ ఎ డిస్టింక్ట్ పర్పస్. ప్రతి స్థాయిలోనూ ఒక ప్రత్యేకమైన పనులు జరుగుతాయన్నమాట. ఎన్షూరింగ్ దట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్, డిపార్ట్మెంటల్ గోల్స్ అండ్ డైలీ ఆపరేషన్స్ ఆర్ ఎఫెక్టివ్లీ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? సో లాంగ్ టర్మ్ వీళ్ళంతా లాంగ్ టర్మ్ గోల్స్ అన్ని వీళ్ళు అనమాట. ఎవరు? టాప్ లెవెల్ వాళ్ళు. తర్వాత డిపార్ట్మెంటల్ గోల్స్ అంటే ఇక మిడిల్ లెవెల్, అంటే వీళ్ళు ఫంక్షనల్ మేనేజర్స్, ప్రొడక్షన్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ వీళ్ళు. ఇంకా ఏ రోజుకి ఆ రోజు లోవర్ లెవెల్. 3 స్థాయిల్లోనూ ఉద్యోగులు ఉంటారు. ఓకే, సో వాటిని మనం ఎలా చెప్పొచ్చు అంటే 3 ప్రైమరీ లెవెల్స్ తో చెప్పొచ్చు. స్ట్రాటజిక్ టాప్ లెవెల్, టాక్టికల్ మిడిల్ లెవెల్, ఆపరేషనల్ లోవర్ లెవెల్. హెల్ప్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ ఎఫిషియన్సీ, అడాప్టబిలిటీ అండ్ గ్రోత్. ఈ లెవెల్లో ఉండే ప్లానింగ్ అంతా మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, మనం శక్తివంతంగా, ప్రభావవంతంగా సంస్థ యొక్క కార్యకలాపాలు చేయడానికి, ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ కావడానికి, ఫ్లెక్సిబుల్గా ఉండటానికి, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి హెల్ప్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. మరి స్ట్రాటజిక్ ప్లానింగ్ లో ఏమేమి ఉంటుందంటే, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఫోకస్ ఆన్ ఓవరాల్ డైరెక్షన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇక్కడ ఎవరు ఉంటారు? టాప్ మేనేజ్మెంట్ ఉంటుంది, సిఇఓ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు ఉంటారు. అదే మీకు సిఇఓ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరు? ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూద్దాము. రిలయన్స్ సిఇఓ అని కొడితే ఎవరు వస్తారు మనకు? ముఖేష్ అంబానీ వస్తారు. చూడండి, ఈయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళు స్ట్రాటజిక్ ప్లాన్ చేస్తారనమాట. చూడండి, మీకోసం ఎంత ఎగ్జాంపుల్ తీసుకొని రావాల్సి వస్తుంది, వెబ్సైట్ హెల్ప్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఇతను చేసే ప్లాన్లన్నీ 3 నుంచి 5 సంవత్సరాల విడివితో ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇతను ఏం చేస్తాడు? ముఖేష్ అంబానీనే. ఇతను ఏం చేస్తాడు? డిఫైన్ ద ఆర్గనైజేషన్స్ విజన్, మిషన్ అండ్ గోల్స్. 3 నుంచి 5 సంవత్సరాలకు సంబంధించి దూరదృష్టితో లక్ష్యాలను నిర్ణయించి అవి చేయడానికి ప్రణాళికలు వేస్తాడనమాట. అదే కాదు, ఐడెంటిఫైయింగ్ కీ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. ఎలాంటి ముఖ్యమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయనేది కూడాను అతను గుర్తిస్తాడు. ఎలాంటి సవాలు రావచ్చు అనేది కూడా గుర్తిస్తాడు. గుర్తించిన తర్వాత అలొకేటింగ్ రిసోర్సెస్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ. ఊరినే ఉండడు, గుర్తించినాక అవకాశాలను దానికి తగ్గ డబ్బునంతా కూడాను లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ, దీర్ఘకాలిక వృద్ధికి, మనుగడకు ఏ డబ్బు అవసరమవుతుందో, ఎంతమంది మనుషులు అవసరమవుతారో అవన్నీ కూడాను అలొకేట్ చేస్తారు. ఇదంతా చేసే పని ఎవరు అంటే టాప్ లెవెల్ మేనేజర్స్.
అదనమాట. కాబట్టి మీకు స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే అర్థమైందనుకుంటా. దీర్ఘకాలిక అవసరాలకు సంబంధించిన ప్రణాళికలు వేసేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి టాక్టికల్ ప్లానింగ్. ఇది మీడియం టర్మ్ ప్లానింగ్ దట్ ట్రాన్స్లేట్ స్ట్రాటజిక్ గోల్స్ ఇంటూ స్పెసిఫిక్ డిపార్ట్మెంటల్ అండ్ ఫంక్షనల్ ఆబ్జెక్టివ్స్. డియర్ స్టూడెంట్స్, ఇతని కింద మళ్ళీ వివిధ రకాల మేనేజర్లు ఉంటారు. మార్కెటింగ్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్ ఇట్లా ఉంటారు కదా. వాళ్ళు చేయాల్సిన పనులకు సంబంధించింది అనమాట ఇది. వాళ్ళే చేస్తారు. ఎవరు? మిడిల్ మేనేజ్మెంట్ లో ఉండే వాళ్ళు. మీకు ఆల్రెడీ చెప్పాను, అది చార్ట్ వేసి చూపించాను మీకు. ఏమని, ఎవరెవరు లెవెల్ మిడిల్ లెవెల్లో ఉంటారు అనేది. ప్రొడక్షన్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, వీళ్ళు అనమాట. ఓకే, సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, వీళ్ళ ప్లాన్లు ఎలా ఉంటాయంటే 1 to 3 years లోపల ఉంటాయి. 1 to 3 years డిపార్ట్మెంటల్ హెడ్స్ అనమాట. వీళ్ళేమి పైన టాప్ లెవెల్ వాళ్ళు డిసైడ్ చేసిన వాటికి మళ్ళీ ఇంకా వాటిని డివైడ్ చేసి స్పెసిఫిక్ బిజినెస్ యూనిట్స్ డిపార్ట్మెంట్ వైజ్ ప్లాన్లు వేస్తారు. వాటిని అమలు పరచడానికి ట్రై చేస్తారు. అదేవిధంగా కోఆర్డినేటింగ్ ఎఫర్ట్స్ బిట్వీన్ డిపార్ట్మెంట్ టు అచీవ్ స్ట్రాటజిక్ గోల్స్. వివిధ రకాల డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం కుదిర్చి స్ట్రాటజిక్ గోల్స్ ను సాధించడానికి వీళ్ళంతా కూడాను సమన్వయంతో పనిచేస్తారు. డిపార్ట్మెంటల్ హెడ్స్ అంటే ప్రొడక్షన్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, వీళ్ళు అనమాట. వీళ్ళు సమన్వయంతో కలిసికట్టుగా ముఖేష్ అంబానీ నిర్ణయించిన లక్ష్యాలను చేరడానికి సమన్వయంతో పనిచేస్తారు. ఓకే, అదేవిధంగా ఎన్షూరింగ్ రిసోర్సెస్ ఆర్ ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్ అట్ ద డిపార్ట్మెంటల్ లెవెల్. అంటే అన్ని రకాల వనరులు, డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, మనుషులను కావచ్చు, సమర్థవంతంగా డిపార్ట్మెంట్ స్థాయిలో ఉపయోగించడానికి వీళ్ళంతా కూడా కష్టపడతారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ లాంచింగ్ న్యూ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ సెలెక్ట్ సిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ బ్రాడర్ సస్టైనబిలిటీ విజన్. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ వలన మనకు పర్యావరణం దెబ్బతినదు కాబట్టి పర్యావరణానికి ఇబ్బంది లేకోకుండా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్ట్ చేసింది అనుకో కొన్ని ఎన్నుకోబడిన నగరాలలో. సో అది వీళ్ళ ద్వారానే సాధ్యం అవుతుంది. మేనేజర్, మిడిల్ లెవెల్ మేనేజర్లు అనమాట. ఇక లాస్ట్ వన్ మై డియర్ స్టూడెంట్స్, ఆపరేషనల్ ప్లానింగ్. షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఫోకస్డ్ ఆన్ డే-to-day activities and tasks required to achieve tactical and strategic goals. డియర్ స్టూడెంట్స్, మరి ఇక్కడ మొదటికే రావాలి మనము. ఇక్కడ ముఖేష్ అంబానీ ఉన్నాడు అనుకుందాం, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇతను స్ట్రాటజిక్ ప్లాన్ చేస్తే వాటిని టాక్టికల్ ప్లాన్స్ గా ఈ ఫంక్షనల్ మేనేజర్లు అమలు పరుస్తారు. వీళ్ళన్నీ చేయలేరు. కొన్ని పనులు కొద్దిగా తక్కువ జస్ట్ చెప్తే చేసే ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్ పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇంకా తక్కువ నైపుణ్యం గల వాళ్లకు డెలిగేట్ చేస్తారనమాట. ఆ డెలిగేట్ చేసే ఆ స్థాయిని ఏమనొచ్చు మనము లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ అనొచ్చు. ఇక్కడ ఎవరు ఉంటారు అంటే సూపర్వైజర్లు, వర్కర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళ చేత మిడిల్ లెవెల్ మేనేజర్లు పనిచేయిస్తారు. అంటే ఎక్కడ స్ట్రాటజిక్ లో ముఖేష్ అంబానీ ఉంటే అతని కింద ఫంక్షనల్ మేనేజర్స్ ఉంటే, ఈ ఫంక్షనల్ మేనేజర్ల కింద వర్కర్లు ఉంటారనమాట. ఆ వర్కర్లతో పనులు చేయించడానికి సంబంధించిన ప్లానింగ్ నే మనము ఆపరేషనల్ ప్లానింగ్ అనొచ్చు. ఓకేనా, ఇది ఏ రోజు కాదు డే-to-day యాక్టివిటీస్ చేయడానికి సంబంధించింది. రైట్, వీళ్ళు ఎవరు ఉంటారంటే సూపర్వైజర్స్, టీమ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు వర్కర్ల చేత పనిచేయిస్తారు. దీనికి టైం ఫ్రేమ్ వీక్లీ లేదా మంత్లీ లేదా క్వార్టర్లీ ఉంటుంది. అంటే చూడండి, వారానికి ఒకసారి ప్లాన్లు మారబడతాయి. నెలకోసారి కావచ్చు, 3 నెలలకోసారి కావచ్చు. ఓకే, షెడ్యూలింగ్ అండ్ ఆర్గనైజింగ్ డైలీ ఆపరేషన్స్. ఏ రోజుకు ఆ రోజు వర్క్లను షెడ్యూల్ చేసుకుంటారు. అసైనింగ్ టాస్క్ టు ఎంప్లాయీస్ అండ్ మానిటరింగ్ దేర్ ఎగ్జిక్యూషన్. కరెక్ట్ గా చేసే ఉద్యోగులకు వాటిని ఆ టాస్క్లు అసైన్ చేసి వాళ్ళతో పని చేయిస్తూ ఆ పనిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రైట్, సో ఆ విధంగా సంస్థ యొక్క కార్యకలాపాలు స్మూత్ గా రన్ కావడానికి, లక్ష్యాలను సాధించడానికి హెల్ప్ చేస్తారనమాట. ఎన్షూరింగ్ ప్రాసెసెస్ రన్ స్మూత్లీ టు మీట్ ఇమ్మీడియట్ ఆబ్జెక్టివ్స్. ఓకే, జొమాటో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు డెలివరీకి సంబంధించి. ఈ రకంగా లెవెల్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది ఉంటుంది. స్ట్రాటజిక్ లెవెల్లో, టాక్టికల్ లెవెల్లో, ఆపరేషనల్ లెవెల్లో. దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్